నా పాయింట్ కి మీరు ఆన్సర్ చేయట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయలేదు. షాకిర్ గారు, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయలేదు. షాకిర్ గారు, షాకిర్ జీ, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగాను. షాకిర్ జీ, నేను స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడిగాను. నిషేధం తర్వాత మాత్రమే మేము ఓట్లు అడుగుతాం అన్నారు. అది జరగలేదు, కొనసాగుతూనే ఉంది. అయినా సరే మీరు ఓట్లు అడిగేస్తున్నారు. మరి ఇది మాట తప్పడమే కదా షాకిర్ గారు? ఇప్పుడు కొన్ని అమలుకు సాధ్యమయ్యేవి, కొన్ని అమలు సాధ్యం కానివి, కొంత టైం టేకింగ్ హామీలు కూడా ఉంటాయి. అర్థమైందా? మద్య నిషేధాన్ని, మద్యం యొక్క విక్రయాలను తగ్గించడానికి నేను ఇందాక మీకు చెప్పాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసించిందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మద్యం విక్రయాలు తగ్గినాయి మా దగ్గర. మద్యాన్ని మేము డిమార్కెట్ చేస్తున్నాం రేట్లు పెంచడం వల్ల. సో ఇది కూడా దానిలో భాగమే. దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్నమాట వాస్తవం. లేట్ అయింది, దాని యొక్క విక్రయాలు తగ్గించాం. ఫ్యూచర్లో డెఫినెట్లీ మద్య నిషేధం చేస్తామని ఇది కూడా ఉంది, చేయొచ్చేమో. ఇంకోటి కూడా, మేము చేసిన దానిలో న్యాయం ఉందంటేనే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. ప్రతిదానికి మేము సిద్ధమని చెప్తున్నాం కదా. దానిలో ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంది? ఇలా తీసుకుంటే వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చిన వెబ్సైట్ లోంచి తీసేసి మళ్ళీ పెట్టాడు ఆయన. ఒక్క 600 హామీల్లో ఎన్ని హామీలు అమలు చేశారో జానిమున్ సోదరి గారు చెప్పాలి. రైట్, జానిబేయం గారు. సార్, అధికారంలో వాళ్ళు ఉన్నారా, మేమున్నామా? అధికారంలో ఉన్న వాళ్ళే మధ్య ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, దానికే సమాధానం ఆ సార్ దగ్గర లేదు. మీరు చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు నేను ఆగున్నాను. వినండి, ఇది కూడా పెట్టుకోండి. మీరు పెట్టుకోండి సార్, మీకు ఏమైనా చౌడు ఉందేమో. ప్లీజ్ ప్లీజ్ మేక్ యువర్ పాయింట్. జానిబేయం గారు, మీ పాయింట్ చెప్పండి సార్. ఇందా క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ కే ఆయనకి సమాధానం లేదు. ఇంకా వీళ్ళు డిబేట్లకు వచ్చేసి వీళ్ళు ఏదో చెప్తారు, మేము వినాలి. వీళ్ళకి చెప్పడానికే వీళ్ళకి అర్హత లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఏం గుర్తొస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? ఎక్కడ పిడుగురాళ్ళు వెళ్ళి చూడమంటారు. తాడికొండ నియోజకవర్గంలో రోడ్లు దోచుకెళ్లిన దుస్థితి మీది. రోడ్లు దోచుకెళ్లిన దుస్థితి మీది. మీరు అభివృద్ధి చేశారంట, మీరు ఎన్నో కంపెనీలు తెచ్చారంట. పేర్లు చెప్పండి. మేమేం చేశామో, మేమేం చేయలేదో మేము లిస్టు మేము మీకు ఇస్తాము. మేము శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తాము. మీరు ఎప్పుడైనా ప్రజల ముందు తీసుకొచ్చి మేము ఈ కంపెనీని తీసుకొచ్చామని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? అదే ఇన్ని చేశాము, ప్రశంసలు వచ్చినాయి అని మీ క్రియేట్ చేసుకునేవన్నీ మీరు చెప్తే మేమేం చేయలేము. అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాబాయి గొడ్డలి వేటు, కోడిగత్తి సీను, ల్యాండ్, శాండ్, వైను, మైను, మాఫియా ఇవే గుర్తొస్తాయి. ఇంకా అడుగుతున్నారు నిత్యావసరం కాదు. సరే, చెత్త మీద పన్ను వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు 2017లో వేశాడమ్మా. చెత్త మీద పన్ను వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. షాకిర్ గారు మాట్లాడనివ్వండి. ఈ క్వశ్చన్ నేను ఇక్కడ ఆన్సర్ చెప్పనివ్వండి. మీకు అవకాశం ఇస్తాను. షాకిర్ జీ, మీకు అవకాశం ఇస్తాను. షాకిర్ గారు, మీకు అవకాశం ఇస్తాను. లెటర్ టాక్. నేను ఆన్సర్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాం. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్, ఇలా అబద్ధాలు మాట్లాడుకుంటా వెళ్తే వినాల్సిన అవసరం మాకు లేదు. మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. చెత్త మీద మొట్టమొదటిసారి పన్ను వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2017 కాకినాడ స్మార్ట్ సిటీలో చెత్త పన్ను వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2017లో చంద్రబాబు నాయుడు వేశాడు చెత్త మీద పన్ను కాకినాడలో. తెలుసుకోమ్మా. మాట్లాడండి సార్, ప్రజలు విననివ్వండి. మీరు చెప్తున్న అసత్యాలన్నీ ప్రజలకి తెలియనివ్వండి. మీరు ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు? ఎవరు అబద్ధాలు చెప్తున్నారు లేకపోతే వినండి సార్ ముందల. ప్లీజ్ వన్ బై వన్. వెంకటేష్ గారు ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. మేక్ యువర్ పాయింట్. సిగ్గుపడాలా, బాధపడాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సిగ్గుపడాలో, గర్వపడాలో అర్థం కావట్లేదు. మీరు చేస్తున్న చేష్టలకి. మీరు పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్తున్నారు, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు అయిపోయి ఇంకా 2 నెలలు ఉన్నా కూడా ఇంకా అవస్థలు పెట్టి, ఇంకా మభ్య పెట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని చెప్తున్న ప్రయత్నాన్ని చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలో, గర్వపడాలో అర్థం కావట్లేదండి. ముద్దాయిలు కోర్టు వాయిదాలకి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చట్టసభల్లో బూతులు మాట్లాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పులే తప్ప అభివృద్ధి చేతగాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశ నేరస్తుల కోసం, ముద్దాయిల కోసం బదిలీ చేసే పేటిఎం బ్యాచ్ కి
పేమెంట్ అందిస్తున్న రాష్ట్రం ఈ వైసీపీ ప్రభుత్వం, అదే ఆంధ్రప్రదేశ్ పరిపాలన వదిలేసి సినిమా వెంకటేష్ గారు, టికెట్లు, చేపలు, అసందర్భమైన మాంసం మాటలు ఇవన్నీ. అమ్ముకోవాలనుకున్న సబ్జెక్ట్ మాట్లాడండి. దొంగలు, నేరస్తులు, ముద్దాయిలు వదిలేసి మంచి వాడికి ఈ రోజు జరిగిన సభకి దానికి సంబంధం ఏంటి? ఇవి మీద మాట్లాడుతున్నారు. జానీ బెంగారు ఉంది. విషయం మాట్లాడాలి. చంద్రబాబు సభ గురించి మాట్లాడండి, సభలో జరిగిన వ్యవహారం గురించి మాట్లాడండి. టాపిక్ మాట్లాడితే జానీ బెంగారు బాగుంటుంది. సభ గురించి మాట్లాడండి. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీరు వైఫల్యాలు చెప్పడం, వాళ్ళ వైఫల్యాలు మీరు చెప్పడం, మీ వైఫల్యాలు ఆయన చెప్పడం జరుగుతుంది. అది కాదు, ఈ రోజు జరిగిన సభ గురించి. సభలో చెప్తుంది కూడా మనం అదేనండి. వీళ్ళు చేస్తున్న అవసరాల గురించే కదండి మేము సభలో చెప్తుంది. వీళ్ళు ఏం చేశారనే కదా మనం చెప్తుంది. అది వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఇంకా పోస్టర్లు పెడతారు, మేము సిద్ధం. ఎందుకు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా? లేకపోతే ప్రజల సొమ్ము ఇంకా దోచుకోవాలని, ఇంకా 5 సంవత్సరాలు కావాలని సిద్ధంగా ఉన్నారా? ఏంటి మీరు చెప్తుంది? ఇప్పుడు చెప్పండి. మీరేదో రామాయణం చెప్తామనుకుంటున్నారు, ప్రజలు వినడానికి ఇక్కడ ఎవరు తయారుగా లేరు. మీకు తెలిస్తే మీరు మొత్తం డీటెయిల్ గా చెప్పాలి అనుకుంటే డిబేట్ లో రండి, లేకపోతే మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే లేకపోతే రండి అని చెప్పి ఒక మహిళల్ని గౌరవించేది మీ పార్టీలోనే లేదు. మీకు ఎలా వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవట్లేదు. షాకిర్ గారు చెప్పండి. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనేది నా పార్టీ కన్నా నా కమ్యూనిటీ బాగా నేర్పిస్తుంది. నా మతం నాకు చెప్పింది. దాని గురించి మీరు కామెంట్ చేయకపోవటం మంచిది. నా పార్టీ కూడా నాకు చెప్పింది. మీరు మహిళ అని చెప్పేసి ఏదేదో వినండి. మీరు ఏదేదో మాట్లాడుకుంటారంటే అసత్యాలు మాట్లాడితే టాయిలెట్ చేయలేము. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. రాష్ట్ర సభ గురించి చెప్పి ఇప్పుడు మీకు సభ గురించి అడిగారు ఆయన, తాడేపల్లి సభ గురించి. దీని గురించి మాట్లాడండి. మీరు అడిగిన మీరు ఏదేదో మాట్లాడుకుంటారు ఎలా వెంకటేష్ గారు? ఇప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడతాను. ఇప్పుడు రైట్ జానీ బెంగ్ గారు మాట్లాడేవాలి, మీకు అవకాశం ఇస్తాను. జానీ బెంగ్ గారు, జానీ బెంగ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. షాకిర్ గారు మాట్లాడేవాలి. షాకిర్ గారు మేక్ యువర్ పాయింట్. షాకిర్ గారు, ఇప్పుడు ఇందాక సోదరి చెప్తా ఉన్నారు, అయితే సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా కూడా చెత్త పన్ను అంటున్నారు. సోదరికి తెలిసే లేదు, 2017లో కాకినాడ స్మార్ట్ సిటీ చేసినప్పుడు మొట్టమొదటిసారి చెత్త పన్ను వేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని ఆమెకు తెలియదేమో. ఒకసారి తెలుసుకోండి. మీరు చెత్త పన్ను గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మొట్టమొదటిసారి ఎవరు వేస్తారు, ఎక్కడ వేశారు ఆంధ్ర రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు అయినా కాదని మీరు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి చెత్త మీద పన్నులు వేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వసూలు చేస్తుంది. మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. ఐ ఛాలెంజ్ ఇప్పుడే గూగుల్ చేయండి. మీరు లైన్ లో ఉంటాను, ఫోన్ తీసుకొని గూగుల్ చేయండి. షాకిర్ గారు మీ టీం కి చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ క్విట్ దిస్ డిబేట్. నేను డిబేట్ క్విట్ చేస్తాను ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తే. తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, లేకపోతే అట్లీస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంబంధం లేదు, నేను దానికి క్లారిటీ ఇస్తున్నాను. షాకిర్ గారు దాన్ని తెలుసుకోవాలి. మేము మాట్లాడింది కరెక్ట్ అంటే ఎలా? షాకిర్ గారు, సరే 2017లో షాకిర్ గారు 2017లో చెత్త మీద పన్ను వేశారు, అప్పటి ముఖ్యమంత్రి అని అంటున్నారు. సరే ఇప్పటి ముఖ్యమంత్రి అయితే వేశారు, కొనసాగిస్తున్నారు కదా పన్ను ఇప్పటి ముఖ్యమంత్రి కూడా, అవునా కదా? అది వాస్తవే కదా? భారతదేశంలో చెత్త మీద పన్ను వేస్తున్నటువంటి రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి. వెస్ట్ బెంగాల్లో వేస్తున్నారు, కర్ణాటకలో వేస్తున్నారు, బెంగళూరులో అయితే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నా దాదాపు భారతదేశంలో అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా చెత్త మీద పన్ను వేస్తున్నారు. పని చేయండి అమ్మా, మీరు మాట్లాడండి. మీరు ఒక్కళ్ళే మాట్లాడుకుంటా వెళ్ళండి. వింటారు. వెంకటేష్ గారు ఆమె ఒక్కతో మాట్లాడించండి సార్. వినే ఓపిక లేదు. జానీ బెంగ్ గారు సహకరించాలి. మీరు జానీ బెంగ్ గారు మీకు సమయం ఇస్తాను. మళ్ళీ అన్న క్యాంటీన్ అంటారు. అన్న క్యాంటీన్ దానికి సంబంధం ఏంటి? ఈ రోజు జరిగే సభ గురించి మాట్లాడమంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అన్న క్యాంటీన్ కాదు, మీరు చెత్త మీద మేము వేస్తున్నాను అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇలాగే వన్ బై వన్ మాట్లాడాలి. జానీ బెంగ్ గారు మీరు సహకరించాలి. షాకిర్ గారు మీ పాయింట్ మేక్ చేయండి. మీ పాయింట్ మేక్ యువర్ పాయింట్. నేను ఈ రోజు జరిగిన సభ గురించి వెయిట్ ప్లీజ్ వెయిట్. జానీ బెంగ్ గారు నాకు అవసరం లేదు. నేను మాట్లాడటం చేతవుతుందా లేదా అనేది జానీ బెంగ్ జీ మీకు అవకాశం ఇస్తాను. నేను చాలా చక్కగా మాట్లాడతారని పిలిచారు. పిచ్చోళ్ళని పిలవరు వీళ్ళు ఇక్కడికి. మాకు చక్కగా మాట్లాడతారని పిలిచి దయచేసి వినండి. వినే ఓపిక ఉండాలి. డిబేట్కి వచ్చినప్పుడు ఏంటంటే వినే ఓపిక ఉండాలి. కొంచెం సమన్వయంతో ఉండాలి. వెయిట్ చేయాలి. ఇంకోటి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, సరే మీరు ఇంకొక విషయాన్ని కూడా ఈరోజు చాలా హైలైట్ చేయాల్సిన అంశం అండి వెంకటేష్ గారు.
నాదెండ్ల మనోహర్ గారు పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద మాట్లాడటానికి ఇన్వైట్ చేయబోయే ముందు ఈరోజు ఈ సభ జరగటానికి హెల్ప్ చేసినటువంటి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. రెవెన్యూ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగమా కాదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏం చెప్పారంటే, మా సభలను అడ్డుకుంటే లేదు మా వాళ్ళని ఏదైనా చేస్తే ఏదో మడత పెడతాం, కీళ్ళు ఇరగొడతాం, అది కొడతాం, ఇది కొడతాం అంటున్నారు. అయ్యా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం సహకరించినందువల్లే ఈరోజు మీరు తాడేపల్లిలో ఈ సభ పెట్టుకోగలిగారు. దానికి నాదెండ్ల మనోహర్ గారే చెప్పారనేది మీరు గమనించాల్సిన అంశం. ఇంకోటి కూడా అసహనం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన చాలా విషయాలు సినిమా డైలాగ్స్ ని మరిపిస్తున్నాయి. ఇందాక చెప్పాను మీకు, మక్కళ్ళు ఎరగదీసి మడతం మంచం మీద పడుకో. అయ్యో, మాకు కావాల్సింది ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలంటే, ఈ ప్రభుత్వం ఈ ఫెయిల్యూర్స్ చేసుంటే మేము వచ్చిన తర్వాత ఇవి చేస్తాం, మేము జనసేన నుంచి ఇది మేము డిమాండ్ చేస్తాం, టీడీపీ వాళ్ళు ఏం చెప్పాలంటే మేము ఈ మంచి చేస్తాం, ఇవి చెప్పాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు కదా 40 years ఇండస్ట్రీ అని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశానని చెప్పుకుంటారు కదా. నేను ఇవి చేశాను, రిమార్కబుల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇది నేను చేశాను, ఇంకా దీనికంటే బెటర్ చేస్తానని చెప్పాలి. ఎక్కడ ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఎవరు అసహనంలో ఉన్నారు, వాళ్ళు ఏ కాడికి హింసను ప్రేరేపించే మాటలే మాట్లాడతారు. కానీ ఇవి చేస్తాం, గతంలో ఇవి చేస్తాం అనే మాట ఏదైనా రికార్డెడ్గా ఉన్నాయి. మీరు ఒకసారి ఆ సభని ఒకసారి వాళ్ళు మాట్లాడిన విషయం చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఇదే సభలో మాట్లాడతారు, వీళ్ళు అంటూ ఉంటారు మేమేదో బూతులు తిడతాం అనేది వ్యక్తిగతంగా వెళ్తామని. హూ కిల్డ్ బాబాయ్ అంట. హూ కిల్డ్ బాబాయ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన మాట హూ కిల్డ్ బాబాయ్. ఈయన చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. హనుమా విహారీ విషయం, షర్మిల విషయం, ఇవన్నీ కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అయ్యా చంద్రబాబు నాయుడు మీరు వస్తే ఏం చేస్తారు అధికారంలో, మీతో పాటు పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే 2014లో ఈ కాంబినేషన్ చూసేశారు. పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, బీజేపీ కాంబినేషన్ చూసే 2019లో పెద్ద వాత పెట్టి 22 స్థానాలకి స్టాగ్నేట్ చేసేశారు. షాకిర్ గారు, మళ్ళీ ఇదే కాంబినేషన్ లో వస్తే షాకిర్ గారు కాంబినేషన్ కొంచెం ఎఫెక్టివ్ గా ఉంది. షాకిర్ గారు మర్చిపోవద్దు, అప్పట్లో ఏంటంటే 2014 ఆయన జస్ట్ మద్దతు మాత్రం ఇచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత 2 చోట్ల ఓడిపోయారు. ఆయన 10 ఏళ్ల పాటు పార్టీని నెట్టుకొచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉన్నటువంటి కూటమిగా భావించాల్సి ఉంటుంది. అప్పట్లా కాదేమో అనిపిస్తుంది. ఏమంటారు వెంకటేష్ గారు? ఒక్కసారి ఫెయిల్ అయిన సినిమా మీరు ఎన్నిసార్లు ఈస్ట్ మన్ కలర్ వేసి